మార్చి 2025 మిథున రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ఇది విద్యార్థులకు చాలా చాలా ముఖ్యమైన కాలం. అకాడమిక్ ఇయర్ అంతా ప్రిపేర్ అయి ఉంటారు. సో వారికి మొదటిగా విద్యార్థులకు చూస్తే చతుర్థాధిపతి డిగ్రీ స్థాయి విద్య 10లో ఉన్నాడు. పంచమాధిపతి శుక్రుడు హైయర్ ఎడ్యుకేషన్, సో అక్కడ 10లో ఉన్నారు. తృతీయం అంటే ఇంటర్మీడియట్ స్థాయి విద్య పిల్లలకి రవి సంబంధించి 9, 10లో ఉన్నారు. సో కేంద్ర కోణంలో ఉన్నారు. బాగుండబోతుంది, నో వరీ. కాకపోతే బుధుడేమో 16 నుంచి వక్రీకరిస్తున్నాడు. 2వ తారీఖు నుంచి శుక్రుడు వక్రీకరిస్తున్నాడు. కాబట్టి మీరు చదివిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో కాన్ఫిడెన్స్ కూడా పనికిరాదండి. రైట్ అయినా రివ్యూ చేసుకోవడం, ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం. బుధుడు అంటే ప్లానింగ్, బుధుడు అంటే హ్యాండ్ రైటింగ్. ఎగ్జామ్స్లో మీరు రాసిన ప్రతి విషయాన్ని ఒక్కసారి చివరిలో 5 నిమిషాలు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ప్రేమలో ఎలా ఉంటుంది? పంచమ స్థానాధిపతి అయినటువంటి ఇక శుక్రుడు రాహుతో కలిసి, బుధుడితో కలిసి, రవితో కలిసి మీనంలో ఉండబోతున్నారు. మంచిదేనండి. కాకపోతే శుక్ర రాహుల కలయిక అనేది ఉంది కాబట్టి డిజైర్స్ పెంచుతాడు. సో ఇద్దరి మధ్య ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవాలనే ధోరణి కలిగి ఉంటారు. కాస్త ఖర్చు కూడా లీడ్ చేస్తూ ఉంటుంది. రవి స్థితి అనేది 16 నుండి ఉంటుంది కాబట్టి మధ్యలో ఎక్కడైనా ఈగో క్లాసెస్ రాకుండా చూసుకోగలిగితే మాత్రం చాలా హ్యాపీగా ఉండగలుగుతారు ఈ మాసంలో ప్రేమికులు. వృత్తిలో ఏ విధంగా ఉంటుంది అంటే దశమాధిపతి గురుగ్రహం వ్యయంలో ఉన్నారు. దశమంలోకి శని వస్తున్న నిరాకరణ, బుధగ్రహం, శుక్రగ్రహం ఆల్రెడీ ఈ మాసం అంతా కూడా దశమంలోనే ఉన్నారు. వృత్తిపరంగా చాలా బాగుంటుంది, నో డౌట్ అట్ ఆల్. వృత్తిలో సీనియర్స్ అయితే స్త్రీలు అయితే కొలీగ్స్ కూడా మీకు చక్కగా సహకరిస్తారు అని చెప్పవచ్చు అండి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది, పాజిటివ్గా ఉంది ఈ మాసంలో. మరి వ్యాపారాధిపతి ఇక్కడ 7వ స్థానాధిపతి గురుగ్రహం అవుతారు. ఆయన వ్యయంలో పడ్డాడు. సహజంగా వ్యాపారానికి కారకుడు బుధుడు అవుతాడు. ఆ బుధుడేమో 16 నుంచి వక్రీకరించి ఉంటున్నాడు. అయినా కూడా కేంద్ర స్థానాల్లో గ్రహాలు బలంగా పడ్డాయి. మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించాలని ప్రయత్నం చేస్తారు.